షాలం చర్చ్. దేవుడు యేసయ్య నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు దేవాతి దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంటే గత 15 రోజులుగా నాకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. ఇక్కడ ఊహించని విధంగా కొన్ని హెల్త్ ఇష్యూ రావడం జరిగింది. అనేక మందిలో రకరకాలుగా ఆలోచనలు, ఏమైపోయిందా, సీరియస్నెస్, ఐసీయూలో ఉండడం, ఇవన్నీ చాలామందిని బాధ పెట్టిందని నేను ముఖ్యంగా నా కోసము ప్రార్థించిన మౌంట్ జాయిన్ చర్చ్ సీనియర్ పాస్టర్స్ డానియల్ కరమ్ గారికి, డేవిడ్ వాలిస్ గారికి, అలాగే సంఘ పెద్దలు, ఇక్కడ ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ థ్యాంక్స్ అండి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక 2-3 వచనములు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ 3 నా జీవితంలో నేను చూశాను. మొదటిగా కీర్తనలు 91:4-6. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నదని, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకనైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీకు భయపడకుందు. రెండోదిగా నా భార్య గురించి చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ స్థితిలో నన్ను చూడాల్సి ఉంటుందని ఎవరు ఊహించలేదు. సామెతలు 12:4 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమని దేవుని వాక్యము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టి. సామెతలు 31:10. ఈ 3 నేను కళ్ళతో చూశాను, అనుభవించాను. కరెక్ట్ డేటింగ్ చెప్పలేను, కానీ సాయంత్రము 4:10, 4:10 టైంలో కొంచెం అనీజినెస్, లైట్గా పెయిన్, అది అందరికి మామూలుగా గ్యాస్ట్రిక్ సమస్యనే అని నేను కూడా అనుకున్నాను. తర్వాత అదే సమయానికి శాన్యం, మా చిన్న బాబు, స్నానం చేసుకొని కిందకు వచ్చి ఉన్నాడు. నాన్న కొంచెం కడుపు నొప్పి ఉంది, తాతయ్య దగ్గరికి వెళ్ళి గ్యాస్ట్రిక్ సంబంధించిన ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ తీసుకున్నామని చెప్పి అది చెప్తూనే మాట అయిపోయింది. నాకు పెయిన్ అనేది నేను ఏ విధంగా వర్ణించాలో తెలియదు, కానీ చెరుకు రసం వండి ఉంటుంది కదా, లాస్ట్ పిప్పు తీస్తాడు జ్యూస్ వాడు. అంటే ఎంత హార్డ్ ప్రాసెస్ ఉంటుందో ట్విస్ట్ అయిపోయింది. అదే టైంకి శాని వెళ్ళడము, మా బావగారు స్వరూప్ గారు రావడము, ఆ టైమింగ్ అనేది పర్ఫెక్ట్ నన్ను బయటకు తీసుకెళ్ళడం. ఇంకా నాకు వర్డ్స్లో ఏం లేవు, బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది, కంప్లీట్ అంతే. కాన్షియస్ ఉంది కానీ ఏం జరుగుతుందో తెలీదు, ఏ విధంగా వర్ణించలేను. డెసిషన్ తీసుకోవాలా ఏం తెలియదు. మనకి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంచెము పెయిన్ కిల్లర్, మామూలు గ్యాస్ట్రిక్ సమస్య వస్తే కొంచెం గ్యాస్ట్రిక్ దానికి పెయిన్ కానీ అట్లా ఇస్తారు, కొంచెం రిలీఫ్ పొందుకుంటాను. జరగలేదు. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సమస్య అనేది తెలియదు మనకి, కొంచెం నెమ్మది అనేది వచ్చింది. తర్వాత వామిటింగ్స్ జరిగాయి. సో ఈ ప్రాసెస్లో మా అన్న వాళ్ళు రావడము, అందరు గ్యాదర్ అవడం, ఇంట్లో డెసిషన్ తీసుకోవాలి, ఎటు పోవాలి, ఏం చేయాలి అంటే సమస్య తెలియదు. ఆ పెయిన్ అట్లానే ఉంది. వామిటింగ్ రాగానే కొంచెం బాధ కలిగించింది అన్న. దేవుడు సరైన డెసిషన్ కనబరిచేయడము. హాస్పిటల్కి వెళ్ళడము, హాస్పిటల్ కూడా ఇక్కడ మా హాస్పిటల్ ఫస్ట్ వెళ్తే అక్కడ డాక్టర్స్ లేరు. ఆ డాక్టర్స్ లేకపోవడం మంచిగా అయింది, ఎందుకంటే వాళ్ళు టెస్టులన్నీ వేసి ఒక 24 hours తర్వాత ఫలానా అని చెప్పేసరికి ఆలస్యం కావచ్చేమో. దేవుని ఉద్దేశం అది కాదేమో. తర్వాత ఏమి చేయాలనుకుంటే మా అన్నయ్య ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఉన్నాం. సో తనది సేమ్ డిపార్ట్మెంట్. తనతో మాట్లాడితే ఇక్కడ తీసుకురండి, ఈ డ్యూటీ నాదే ఉంది, నేను చూసుకుంటాను, సర్జరీ చేయాల్సి వస్తున్నా నేను చేస్తాను. సరేనే అక్కడ డెసిషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇమీడియట్గా అడ్మిషన్ అయి జరిగింది. ఐసీయూకి తీసుకెళ్లారు, టెస్టులు చేశారు. ఆ టెస్ట్లో బయటపడింది ఏంటంటే ప్యాన్క్రియా స్వెల్లింగ్ వచ్చేసింది. సో మనకి తెలిసే ఉంటుంది ప్యాన్క్రియా అంటే ఇట్స్ డోంట్ టచ్ మీ ప్లాంట్ అంటాం కదా, సేమ్ అలాంటి. సాధారణంగా డాక్టర్లు కూడా దానికి ముట్టరు, పట్టుకోరు అనమాట. ఎందుకంటే ప్యాన్క్రియా ఇన్ఫెక్షన్, ప్యాన్క్రియాటిక్ జ్యూస్ అని ఉత్పత్తి చేస్తాం మొత్తం డైజెషన్కి అనమాట. అది ఒకవేళ ర్యాప్చర్ అయితే ప్యాన్క్రియాని తినేస్తుంది, ఆర్గన్స్ని 48 hours తినేస్తుంది, అంతే డేంజరస్. ఆ పెయిన్లో అడ్మిషన్ తీసుకున్నాక 2.5 daysకి సబ్సైడ్ అయిపోయింది పెయిన్. ఆ 2.5 daysలో నేను ఇందాక వాక్యం చదివాను కదా, 91 ఒక మంచి నిద్రలో దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఆ నిద్రలో నా కింద ఫెదర్స్, రెక్కలు చాట్లెట్లు తీసుకొచ్చి పెట్టినట్టు అంత హాయిగా నిద్రపోయాను. ఆ కళలో నాకు కనిపిస్తుంది. సో అందుకే ఈ వాక్యం నాకు బలంగా చదవాలా, మీ అందరికీ షేర్ చేసుకోవాలని ఒకటి. తర్వాత రెండో విషయం ఏంటంటే నన్ను స్థితిలో చూసుకోవాల్సి వస్తుంది నా భార్య ఎప్పుడు అనుకోలేదు.
ఎందుకంటే ఎవరికి బాగాలేకుండా నేను హాస్పిటల్కి పరిగెత్తి బ్లడ్ ఇవ్వడం చూసుకోవడం అట్లా దాదాపు కొన్ని చెప్పని అంటే ఇక్కడ లెక్క పెట్టిన సార్లు నేను వెళ్ళడం జరిగింది మా నాన్నగారితో అన్నట్లు. సో తన హాస్పిటల్ బయట ఐసీయూలో నేను 9 days ఐసీయూలో ఉన్నాను. అన్ని టెస్టులు చేశారు, ఎటువంటి ఇది కూడా హార్ట్ కానీ లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ అన్ని టెస్ట్ చేశారు. అన్నీ కూడా నార్మల్, ఎటువంటి ఇష్యూస్ లేవు, కొలెస్ట్రాల్ లేదు, ఏం లేదు, దేవుని దయ వల్ల. సో ఇంకోటి బాధ పెట్టిన విషయం ఏంటంటే నాకు ప్రతి ఒక్కరు నీకు తాగుడు అలవాటు ఉందా, సిగరెట్ తాగుతామన్నారు. నేను బలంగా చెప్పదలిచింది ఏంటంటే గర్వంగా చెప్పేదే నాకు అట్లాంటి చెడు అలవాటు లేవని. ఎవరు నమ్మరు అన్నమాట. ఎందుకంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ ఇంకా స్టోన్స్ ఇట్లాంటి తాగుడు వ్యసనాల వల్లే వస్తాయని చెప్పి. సో ఆ గర్వంగా అన్నమాట. ఏసయ్యా దేవా నేను నిలబెట్టుకునే సాక్ష్యం అంటే అది గర్వంగా చెప్పగలను. ఇంకోటి నా పిల్లల గురించి చెప్పాలంటే యవ్వన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతులు, వాళ్ళు వాక్యం ఉంది. నిజంగా పిల్లలు కూడా ఒక పక్క తన తల్లిని చూసుకోవడము, తర్వాత చిన్నోడు ఇంటిని చూసుకోవడము, ఆ 9 రోజులు ఎలా గడిచిపోయా నాకు తెలియదు. ఇంటికి వచ్చినా కూడా నేను డేట్స్ అడుగుతున్నాను. నాన్న నేను ఫస్ట్లో జాయిన్ అయ్యాను కదా హాస్పిటల్ అనుకోండి, అంటే కొంచెం మైండ్ నాకు. సో దేవుడు ఎటువంటి గాయం లేకుండా, ఒక ఘాటు లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా ఫాదర్గా కూడా ఏ విషయం అంటే ఇన్సులిన్ కానీ అట్లాంటి ఎటు కూడా సహాయం లేకుండా దేవుడు నన్ను రక్షించి ఆరోగ్యంగా నన్ను నిలబెట్టాడు అన్నమాట ఇక్కడ. సరే 3 రోజులు ఐసీలో ప్లేయింగ్ తగ్గిపోయింది, ఆయన నిద్రపోతున్నా మంచిగా. మొత్తం ముక్కులోంచి కడుపులోకి పైపు, నో లిక్విడ్స్ ఏంది, జస్ట్ ఐవి హెవీ యాంటీబయాటిక్స్ అన్న. అంత బాగుంది. డిశ్చార్జ్ అవుతాను అనుకున్న సమయంలో పస్ సెల్స్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆబ్వియస్గా నాకు తెలిసి ఐసీయూలో ఉంటే వస్తాయేమో యాంటీబయాటిక్స్కి. ఆ సమస్యతో ఒక 3-4 రోజులు తర్వాత డిశ్చార్జ్ చేస్తాను అనుకుంటే లంగ్స్లో కొంచెము ఆక్సిజన్ అనేది బయటకు పోవడం లేదు. మనం ఇన్హేల్ చేసినాక ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు రావాలి. అది బయటకి మామూలుగా 95-96 చూపిస్తుంది సాచురేషన్ అని, లోపల ఉన్నది బయటకు పోవడం లేదు. దానికోసం ఒక 2-3 రోజులు అలా జరిగింది. తర్వాత డాక్టర్స్ కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ వచ్చి నా మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను కూడా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాను, ఖచ్చితంగా వెయిట్ తాగుతాను, ఐ గివ్ మై వర్డ్, ఒక 2-3 monthsలో నేను చూపిస్తాను చెప్పాను వాళ్ళు. సో అదేవిధంగా దేవుడు నన్ను రక్షించి ఇక్కడ నన్ను సాక్షిగా నిలబెట్టినందుకు, అలాగే ఇక్కడ ఉన్న సంఘస్థులందరూ నా కోసం ప్రార్థన చేసినందుకు, సంఘ కాపరి మా బావగారు స్వరూప్ గారి గురించి, అలాగే ఫ్యామిలీ గురించి, అలాగే బంధుమిత్రుల గురించి అందరికీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.